హలో అండి అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మొన్న అయితే 9th మంత్‌లో గ్రోత్ స్కానింగ్ మళ్ళీ చేశారు. బేబీ వెయిట్ ఎంత ఉందో అని. చూస్తే వెయిట్ చాలా తక్కువ ఉందన్నమాట. నాకు అనిపించి 3 కేజీస్ దాకా కూడా లేదా అని. ఈ 1 వీక్‌లో నాకు డెలివరీ ఉంది. ఇంకా డెలివరీ లోపల కొద్దిగైనా బరువు పెరుగుతారు కాబట్టి నేనైతే ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేసుకొని తింటున్నాను. అంటే డెలివరీకి లాస్ట్ వీక్‌లో ఇంకా బాగా గ్రోత్ అవుతారంట బేబీస్ అయితే. నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేసుకొని తినేస్తున్నాను. దీంట్లో అయితే పొట్టు లేకుండా అంటే గింజ లేకుండా మనం ఫస్ట్ ఖర్జూరాన్ని నేనైతే ఇలా చేస్తున్నాను. ఒకవైపు మా రోహితాక్షి కూడా హెల్ప్ చేస్తుంది నాకైతే. ఎప్పుడైనా సరే ఫస్ట్ బేబీ ఉన్నప్పుడు బాగా తింటాం. సెకండ్ బేబీ అప్పుడు తినలేకపోతున్నాం. పిల్లల్ని చూసి మనమైతే తినలే అంత టైం ఉండదు కాబట్టి అలానే నాకు కూడా అలాగే జరిగింది. అందుకే మీకు ముందే చెప్తున్నాను. చాలా వరకి ఫస్ట్ అప్పుడు తిన్నట్టు సెకండ్ కూడా బేబీ అప్పుడు కూడా తింటే హెల్తీగా ఉంటారు. అలాగే చాలా మంచిగా ప్రోటీన్స్ కూడా అందుద్ది. నేను తిన్నాను. తర్వాత కొంచెం ల్యాండ్ ఇష్యూ ఇలా ఊరికి వెళ్ళడం రావడం అదే సరిపోయింది నాకు. దాంట్లోనే నేను డిస్టర్బ్ అయ్యి తినలేదు సరిగ్గా. అందులో ఒకటి ఇంకా మా పెద్దోళ్ళు ఇంట్లో వచ్చారు. అంటే మా మామయ్య గారిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయినా మనం తట్టుకొని అన్నీ ఓపికతో చేసుకోవడమే. ఇప్పుడైతే పంప్కిన్ గింజలు, గుమ్మడికాయ గింజలు ఇవన్నీ మా ఆయన అయితే తెచ్చిండు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవడానికి. మొన్న అయితే పౌడర్ కూడా చేశాను. అది మా రోహితాక్షి కోసం చేశాను. అలాగే నా కోసం కూడా. ఎందుకంటే అది మిల్క్‌లో వేసి కూడా తాగొచ్చు. ఇది ఫైనల్‌గా వెయిట్ తక్కువ ఉంటే మాత్రం కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకొని తినండి. చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. నా డెలివరీ అయిన తర్వాత చెప్తాను నేనైతే ఎంత గ్రోత్ అనేది ఉంటుందో. ఇప్పుడైతే నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను చెప్తున్నాను. అందుకే మకానా కూడా వేసేస్తున్నాను. ఇది మకానా వేయడం వల్ల కొంచెం బాగుంటుంది. అలాగే హెల్త్ కూడా బాగుంటుంది. బ్రెయిన్ అనేది కొంచెం డెవలప్‌మెంట్ ఉంటుందని నేనైతే మొత్తం యూజ్ చేస్తున్నాను. బేబీ డెవలప్‌మెంట్ కోసం వేస్తున్నాను. అలాగే బేబీ మైండ్ అనేది కొంచెం డెవలప్ ఉంటుంది. అలాగే బాగుంటుందంట. నేనైతే గ్రీన్ కలర్ అది పంప్కిన్ గింజలు ఉన్నాయి కదా! అవి చాలా మంచిదండి. బేబీ బ్రెయిన్ చాలా అంటే డెవలప్ అయ్యిద్దంట. అది ఉట్టిగైనా తినండి. ఎవరు ప్రెగ్నెన్స్‌తో ఉన్నారో వాళ్ళైతే కన్ఫర్మ్‌గా యూజ్ అయ్యిద్ది. ఇలా అయితే ట్రై చేయండి కంపల్సరీ. నాకైతే చాలా మంచిగా అనిపించింది. తినే కొద్దీ అంటే తినాలనిపించే అంత డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్నమాట. మామూలుగా అయితే డ్రై ఫ్రూట్స్ తినను కదా! అందుకే ఇలా అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. లడ్డు అయితే రోజు రెగ్యులర్‌గా ఒకటైనా తీసుకోండి. బేబీ హెల్త్ కోసం చాలా మంచి. కొందరికి డైజెషన్ అనేది అవ్వదు కదా! అందుకే నేనైతే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి 2 పూటలు అయితే తీసుకుంటాను. అలాగే మిల్క్ పౌడర్ కూడా డ్రై ఫ్రూట్స్ మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. అంటే మిల్క్ తాగితే అప్పుడు కూడా ప్రోటీన్స్ అనేది అందుద్ది. ఈ మొత్తం మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫస్ట్ అయితే దీన్ని మిక్సీ పట్టేసుకున్న తర్వాతనే మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవడం కుదురుతుంది కదా! అందుకే నేను అంటున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నా నాకు ఆయాసం వస్తుంది. అంత ఓపిక లేకపోయినా ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి బేబీ గ్రోత్ అనేది ఉండదు. కొంచెం వెయిట్ అయినా తక్కువ ఉంటుంది అని అంటుంటారు కదా! ఇలాంటి ఫుడ్ తీసుకుంటే కంపల్సరీ అవుతారు. నేను ఫస్ట్ అప్పుడు తిన్నాను కాబట్టి సెకండ్ అప్పుడు తినలేకపోయాను. చెప్పాను కదా! కొంచెం ల్యాండ్ అలా ఇష్యూ అయింది కాబట్టి మేమైతే కొంచెం డిస్టర్బ్ అయ్యాం. తినలేదు. ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు కాబట్టి వెయిట్ అనేది కొంచెం పెరగలేదు. ఫస్ట్ బేబీ అప్పుడు తిన్నా కాబట్టి కొంచెం బాగానే పుట్టినారు. సెకండ్ బేబీ అప్పుడు కూడా తినలేకపోతున్నాను. అందుకే మీకోసం అయితే నేను చెప్తున్నాను. ఇక్కడైతే మా రోహితాక్షు లడ్డు చేస్తానని మొత్తం కలుపుతున్నాడు. ఏదైనా మనం చేసేటప్పుడు పిల్లలు చేస్తే మాత్రం వద్దు అని అనకండి. ఎందుకంటే వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలి. ఎందుకంటే పిల్లలకి ఏదైనా వద్దు అంటే మాత్రం అలాగే అలవాటైపోతుంది. మనం ఏం చేసినా వాళ్ళకి చేయనియండి. ఎందుకంటే పిల్లలు కొంచెం షార్ప్‌గా తయారవ్వడానికి అది మన దగ్గరే ఉంటుంది. అది మామ్స్ దగ్గరే ఉంటుంది. పిల్లలు కొంచెం మాట వినడానికి ఏదైనా చేయడానికి నువ్వు వద్దు చెయ్యొద్దని ఇక్కడ నన్ను చేయి లేపుతున్నాడు మా రోహితాక్షి అయితే. అయినా నేనైతే వాడిని గుంజుకొని కొద్దిసేపు లడ్డు అయితే ఒకటి చేసి ఇచ్చేసి ఇప్పుడైతే నేను లడ్డులాగా ప్రిపేర్ చేస్తున్నాను. వాడైతే ఇలా లడ్డు చేయడానికి చేస్తున్నాడు కానీ రావట్లేదు ఇక్కడ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది.
వీడియోని మీరు ప్రాపర్‌గా చూస్తారని అనుకుంటున్నాను. కొత్తగా చూస్తే మాత్రం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడైతే లడ్డు అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. చాలామంది అంటూ ఉంటారు గదా! ఇప్పుడు ఈ టైంలో తినడం అవసరమా అని అంటారు. నాకు తినడం అవసరమే. ఎందుకంటే బేబీ గ్రోత్ ఉండాలి. అలాగే మైండ్ డెవలప్‌మెంట్ గూడా ఉండాలి. వెయిట్ గూడా ఉండాలి. అందుకే బేబీ కోసమైనా తినాలి. మనం ఎంత రిస్క్ తీసుకున్నామో అది మనకే ఉండాలన్నమాట. రిస్క్ అనేది చాలామందికి ఎందుకని అంటారు. కానీ బేబీ కోసమైనా తీసుకోవాలి. వాళ్ళ హెల్త్ మంచిగుండి ఉంటే మన మామ్స్ దగ్గరే ఉంటుంది. ఎప్పుడైనా సరే పిల్లల్ని మంచి పొజిషన్‌లో చూడాలి. మంచి సంస్కారం ఉండాలంటే అది మామ్స్ దగ్గరే ఉంటుంది. మీరేమంటారు? కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండే.